చంద్రబాబు ఏమన్నాడు, శ్రీలంక చేశాడు, అది చేశాడు, అన్ని పథకాలు సోమరపోలు చేశాడు అన్నాడు. నువ్వు ఇప్పుడు వచ్చావంటా బోసు పి అంటావు, సిలిండర్ పి అంటావు, అమ్మఒడి మా మనోడికి ఒక్కడు వచ్చే మా కుటుంబంలో. నువ్వేమన్నా ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాడు. అప్పుడు ఏ లెక్క అయితే ఏడు లెక్క వచ్చిస్తా. ఈ జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాలు కరువులో ఉండా అందరికి అన్ని అమలు చేశాడు. నువ్వేమన్నా అక్కడ చేసావా? ఎందుక ఈ కోతలన్నీ? బంగారు పోయా జగన్మోహన్ రెడ్డి. జగన్ సైకో కాదు, దేవుడు ప్రజల కోసం పంపించిన వరం జగన్మోహన్ రెడ్డి. ఏమి చేయలేవు. ఆయన సొక్కా పైకుండి కూడా తీయలేరు. జగన్మోహన్ రెడ్డి సొక్కా పైకుండి కూడా తీయలేరు. ఏమి మొదటి పెట్టి ఎవరిది? తెలంగాణ ముసలి మాట పెట్టుకొని ఊగితట మీరు డైరెక్ట్ అనగలిగి ఉంటారా? మీ వల్ల అయిందా? జగన్మోహన్ రెడ్డి పై సొక్కా గుండి కూడా తీయలేరు మీరు. అది ఆ మడత ఎవరిది? ఎవరి డైలాగ్ అది? ముసలి డైలాగ్. సోది కుత్ర మీకు ముందర తెలిసిందంటారు. మీకు ఎన్ని కాపీ కొట్టారు మీరు. ఒక్కడు కూడా మీ స్వతంత్రంగా మీ తెలివితేటలు మీరు ఎప్పుడు జనాన్ని చేశారు? ఆ ముసలి డైలాగ్ పట్టుకున్నారు. అక్కడేమో మహారాష్ట్ర జగన్ చేసే పథకాలు అట్టుండయి. ఎవడు వాళ్ళు ఎయ్యో చెప్పటమే గాని వాళ్ళు ఎయ్యో చెబుతారు గాని చెప్పేదానికి గ్రౌండ్ లోకి వచ్చేదానికి ఉండదా? తేడా ఉండదా? నువ్వు చెప్పు. ఇప్పుడు మేం కాదన్నా, మీరు ప్రెస్ మీరు పల్లెటూళ్ళలోకి వచ్చి చూడండి. పల్లెటూళ్ళలోకి వచ్చి చూడండి. వాళ్ళు చెప్పేదానికి ఇక్కడ జరిగేదానికి వాళ్ళు మొత్తం కటిక అబద్ధాలు చెబుతున్నారు. ఇంకొక మాట, మా ఇల్లు సెంటర్లో ఈ మాదిగోళ్ళ పిల్లలు కానీ అదే మాకు ఇంగ్లీష్ నాకు రాదులే అనకూడదు అన్న మాట. మాదిగోళ్ళ పిల్లలు కానీ మాలోళ్ళ పిల్లలు కానీ ఎవరైనా వాళ్ళు చంద్రబాబు టైంలో మా ఇంటి ముందుగానే పోయేవాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు బాగా అన్ని దేశాలకు పోవాలా. వాళ్ళ తల్లిదండ్రులు పొలానికి పోతా, తమ్ముడు పొలానికి పోతా గూట్లోనో పక్కన పెట్టేది ఇల్లు తాళా అయిపోతే జాతర చేస్తారని అన్నం గూట్లో పెట్టిపోయేవాళ్ళు. ఈ పిల్లలు స్కూల్ టైం అయిపోగానే ఇంటికి పోగానే ఆ పిల్ల కుక్క తినేది అన్నం. ఒక పాప వాళ్ళు సాయంత్రం 4:30-5 గంటలకు వచ్చేవాళ్ళు. అప్పుడు దాకా అల్లాడేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఆ పిల్లలు మా ఇంటికా నుంచి ముందరగా పోతుంటే ఆ డ్రెస్ వేసుకొని ఆ స్కూల్ వేసుకొని అబ్బా ఎంత ఆనందంగా ఉన్నారు ఆ పిల్లలు. సాయంత్రం 4 గంటల దాకా చంద్రబాబు నీ మనోడి పెట్టాడు కోడిగుడ్లో. చంద్రబాబు నీ మనోడి పెట్టాడు వారానికి 6 గుడ్లు. నువ్వు నీ మనోడి పెడుతున్నావు 6 గుడ్లు. నీ మొక్క నువ్వు పని పడి చేతి పెట్టాలరా. ఇవాళ 40 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చా కేసులు చేతి పెట్టిస్తున్నావు మేము. జగన్మోహన్ రెడ్డి అంటే అదిరా గొప్ప. ఎవడు నువ్వు నీ మనోడి పెడుతున్నాడు నువ్వు 6 గుడ్లు. నా జగన్మోహన్ రెడ్డి అనేవాడు నీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు. ఇంగ్లీష్ భాష గురించి కూడా అప్పుడు పెద్ద ఇష్యూ జరిగింది కదా. ఎందుకయ్యా సోది కుట్ర సోది కుట్ర మాట్లాడతారు? నా కొడుకు, నేను రైతుని, నాకు 2.5 ఎకరం పొలం ఉంది. వాడు నేను చదివి బట్టి అరే 10th క్లాసులు దాకా ఇంగ్లీష్ చెప్పపోతే వాడు ఇంటర్మీడియట్లో ఏడ్చాడు, నాన్న నాకు ఇంగ్లీష్ రావట్లేదు నేను ఇంటికి వస్తానని. ఇవాళ బిడ్డ ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ చదువుతున్నాడు. సోది కుత్తలాడారా మీరు? ఎందుకు మీకు జన్మెత్తారంటారు మీరు? నా బిడ్డ 2 సంవత్సరాలు ఏడ్చాడు. తెలుగు చదివి పోయి ఇంటర్మీడియట్లో దగ్గరకు రా ఇంగ్లీష్ మీడియం రాక, నానా నేను ఇంగ్లీష్ మీడియం నాకు అర్థం కావట్లేదు నానా, నేను ఇంటికి వస్తా. అయ్యా నువ్వు ఎట్టో చదువురా, మనం కొద్ది కుటుంబం రా అని చెప్పి బాధపడి వాడు ఎట్నో 2 సంవత్సరాలు బాధపడి జీవితాలు మారుతాయంటవా? గ్యారెంటీగా ఛాలెంజ్ చదువు. నేను నా వయసు ఎంత 50 సంవత్సరాలు. నా మటుకు నేను ఎప్పుడు సాగర్ చేస్తాను. నా బిడ్డ నీ ఎక్క రాయల్టీగా సింగపూర్ పోయాడు, ఇది మెక్సో పోయాడు. ఇవాళ హైదరాబాద్ నెంబర్ 1 ఉన్నాడు నా కొడుకు. చదువు పెట్టాక నేను నా మట్టు గురించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ పంచగట్టా లేకపోతే లుంగి నా పూకు. నా పరిస్థితి ఉంది. నా బిడ్డ బాగుండా చదువు. ఇంగ్లీష్ లేదని దేనికి పనికి వస్తాను తమ్ముడు. నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడు, నేనేమైనా మాట్లాడగలుగున్నా? ఏ నెంబర్ తమ్ముడు నా మాట ఇంగ్లీష్ కూడా అసలు స్కూల్ పిల్లల్ని చూస్తుంటే ఇలా రైతు పెట్టేవాడా ఎవడు లేదు, అందరూ సమానంగా ఉండాలి. నెంబర్ 1 ఉందయ్యా. ఈ పరిపాలనే కావాలి మాకు. నీకు జగన్ పాట లేదన్న ఇష్టమైన పాట? ఏం పాట? పాటదండి నాకు అంత చదువు లేదు తమ్ముడు. నేను జగన్మోహన్ ఏది పెట్టినా వింటానయ్యా. మావాడు ఇదిగో మావాడు అది తెచ్చాడు నిన్న. నీ అక్క
మావాడు రేపలో మా మానవుడు వీడు రే మావాడు రైట్ స్కూల్లో ఎట్టుంది అయ్యో